నా పేరు రాంబాబు. ఇప్పుడు సభ జరిగింది కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రాలేదంటారు? జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వచ్చి ఆయనకి బాగా మైండ్ దెబ్బ తిరిగిపోయి ఉంటది. దానివల్లే వచ్చి ఉంటుంది. వాళ్ళ ప్రభుత్వంలో చంద్రబాబు గారి మీద ఆరోపణలు చేశారు కదా, అందుకని భయపడి రాలేదంటారా? ఆరోపణలు చేశారు, దానివల్ల ఏమి ఉండదు. తర్వాత 11 సీట్లు రావడంలో సిగ్గుపడి కానీ వచ్చి ఉంటారు. సభలో చంద్రబాబు నాయుడు గారిని ఇంత ముందు విమర్శించారు కదా, దానికి చేసిన తప్పులు మనసులో ఏమన్నా లోపల నుంచి ఏమన్నా వాళ్ళ మనసులో గెలుగుతున్నాయేమో, దాని తాలూకా శిక్ష ఏం పడుతుంది అనే ఉద్దేశంతో రాలేదని మేము. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, నన్ను ప్రజలు మోసం చేశారు, నేను ప్రజలకి చాలా చేశానని అంటున్నారు. నిజమా? ప్రజలు మోసం చేశారా? 5 సంవత్సరాలు ప్రజలు మోసం చేశారు. ఆయన లోపల కూర్చొని ప్రజలు మోసం చేసింది మర్చిపోయి ఇప్పుడు ప్రజలు మోసం చేశారని ఆయన అనుకుంటున్నారు. ప్రజలు ఇప్పుడే నిజంగా నిజాయితీగా ప్రజలు చేయవలసిన పని చేశారు. ఇప్పటికైనా తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కౌరవ సభ అని పెట్టారు. అది కౌరవ సభ లేని ప్రజల సభ? నెంబర్ 1 ఇది ప్రజల సభ. ఇది ఇంతకు ముందు ఆయన నడిపించింది కౌరవ సభ. నిద్రలో మర్చిపోయి ఉంటారు. కౌరవ సభను ఆయన నడిపి ఇప్పుడు ప్రజల సభని కౌరవ సభ అని ఆయన ఇప్పుడు కౌరవ సభగా అని కనిపిస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా కార్యకర్తలను కొట్టారు, మేము దాని గురించి మాట్లాడడానికి అసెంబ్లీకి వస్తామన్నారు. ఈ రోజు ఎందుకు రాలేదు? వాళ్ళ కార్యకర్తలు ఎక్కడ కొట్టారు? 5 సంవత్సరాలు కొట్టిన ఇవన్నీ మర్చిపోయినారా? పీకల మీద కత్తులు పెట్టి ఆ రోడ్లు కట్టుగా గోడలు కట్టి ప్రజల్ని నానాహింసలు పాలు చేసి వాళ్ళకు ఓట్లేని పథకాలు తీసి ఇవన్నీ చేసి మర్చిపోయి ఇవాళ ఏదో వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళ పార్టీ వాళ్ళకి గొడవలు ఉంటాయి, ఈ పార్టీకి రుద్ది వాళ్ళ పార్టీ వాళ్ళకి అన్యాయం చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తారు. చంద్రబాబు గారు పెట్టిన పథకాలన్నీ నెరవేర్చలేరని చెప్పేసి కొడాలి నాని అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? 100% నెరవేరుస్తారు. ఆ తెలివితేటలు, ఆ సామర్థ్యం, ఆ శక్తి చంద్రబాబు నాయుడు గారికి తప్ప ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదు. అందులో ఎటువంటి అనుమానం పడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు చేస్తానన్నారు కదా, ఇప్పుడు ఈ 3 రాజధానులు ఎటెళ్ళాయి? ఆ 3 రాజధానులు ఇప్పుడు 3 రాజధానులు ఎక్కడ ఉన్నాయో ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితేనే బాగుంటుంది. 3 రాజధానుల్లో 3 నగరాల్లో 3 ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఈ 5 సంవత్సరాలు రెస్ట్ తీసుకుంటే మంచిది.